Hi my dear final students. The next topic is LS coupling and JJ coupling. ఇది కూడా మీకు ఏంటంటే 5 మార్క్స్ అడుగుతాడు. LS coupling and JJ coupling. LS and JJ coupling. For suppose మనం ఏదైనా ఒక ఆటమ్ తీసుకున్నాం అనుకోండి. ఆ ఆటమ్ లో మనకి ఏమవుతుంది, నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేవి ఉంటాయి. అవునా? అంటే ఈచ్ atom has number of electrons and each electron has number of vector atom models. Vector atom models అంటే it has the each vector has the orbital and spin and angular momentum. ఒక్కొక్క ఎలక్ట్రాన్ కి కూడా మనకి స్పిన్ వెలాసిటీ ఉంటుంది, ఆర్బిటాల్ వెలాసిటీ ఉంటుంది, యాంగులర్ మొమెంటం ఉంటుంది. అవునా? సో వాటి గురించి మనకి ఆ మూడిట్ల కోసం డిస్కస్ చేసేదే మనకి ఎల్ఎస్ అండ్ జేజే కప్లింగ్. ఓకేనా? అంటే ఫర్ సపోజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏదైనా ఒక చిన్న ఆటమ్ తీసుకున్నాం. ఆ ఆటంలో మనకి నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేవి ఉంటాయి. అలాగే ఈచ్ ఎలక్ట్రాన్ హ్యాస్ ది నెంబర్ ఆఫ్ వెక్టర్ ఆటమ్ మోడల్స్ అని చెప్పేసి చూస్తాం. ఓకేనా? దీంట్లో మనకి 2 types ఆఫ్ కప్లింగ్స్. ఫస్ట్ వన్ ఈజ్ ఎల్ఎస్ కప్లింగ్ అండ్ సెకండ్ వన్ ఈజ్ జేజే కప్లింగ్. ఓకేనా? ఎల్ఎస్ కప్లింగ్ లో ఏ విధంగా ఉంటుంది, జేజే కప్లింగ్ లో ఎలా ఉంటుంది అనేది చూద్దాం. ఒకసారి చూడండి. ఫస్ట్ వన్, ఇన్ an atom there are many electrons. In an atom there are many electrons. ఒక atom తీసుకుంటే దాంట్లో మనకి చాలా రకాల ఆటమ్స్ అనేవి ఉంటాయి. ఈచ్ ఎలక్ట్రాన్ ఒక atom తీసుకుంటే దాంట్లో చాలా రకాల ఎలక్ట్రాన్స్ అనేవి ఉంటాయి. ఈచ్ ఎలక్ట్రాన్ హ్యాస్ డిఫరెంట్ వెక్టార్స్. ఈచ్ ఎలక్ట్రాన్ హ్యాస్ డిఫరెంట్ వెక్టార్స్. ఒక్కొక్క ఎలక్ట్రాన్ లో డిఫరెంట్ వెక్టార్స్ అనేవి ఉంటాయి. దే ఆర్ ఆర్బిటాల్, స్పిన్ అండ్ టోటల్ యాంగులర్ మొమెంటం. దే ఆర్ ఆర్బిటాల్, స్పిన్, టోటల్ యాంగులర్ మొమెంటం. ఈ మూడు కూడా ఉంటాయి. ద టోటల్ యాంగులర్ మొమెంటం ఆఫ్ అన్ ఆటమ్ నాట్ ఓన్లీ డిపెండ్స్ అపాన్ ది నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ద టోటల్ యాంగులర్ మొమెంటం ఆఫ్ అన్ ఆటమ్, ఒక ఆటమ్ తీసుకుంటే దాని టోటల్ యాంగులర్ మొమెంటం అనేది నాట్ ఓన్లీ డిపెండ్స్ అపాన్ ది నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఓన్లీ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ మీదే మాత్రం డిపెండ్ కాదు. నాట్ ఓన్లీ డిపెండ్స్ అపాన్ ది నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ in the atoms but also depends upon the orbital and spin angular momentum. But also depends upon the orbital and spin angular momentum. Orbital మీద అలాగే spin angular momentum కూడా డిపెండ్ అయి ఉంటుంది. దే ఆర్ 2 types, LS coupling and JJ coupling. LS coupling చూడండి. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ నార్మల్ కప్లింగ్. దీన్ని ఏమని కూడా అంటామంటే నార్మల్ కప్లింగ్ అని కూడా అంటాం. ఆల్ ఆర్బిటల్ యాంగులర్ మొమెంటం వెక్టార్స్. ఆల్ ఆర్బిటల్ యాంగులర్ మొమెంటం వెక్టార్స్. దీన్ని అంటే ఫర్ సపోజ్ టోటల్ యాంగులర్ మొమెంటం మనకి ఎల్ అనేది తీసుకున్నాం అనుకోండి. ఎల్ ఈక్వల్ టు L1 ప్లస్ L2 ప్లస్ L3 ప్లస్ అండ్ సో ఆన్. ఓకేనా? అంటే ఇప్పుడు ఏంటంటే ద ఆల్ యాంగులర్ మొమెంటం వెక్టార్స్, ఆల్ ఆర్బిటాల్ యాంగులర్ మొమెంటం వెక్టార్స్, ఆల్ ఆర్బిటాల్ యాంగులర్ మొమెంటం వెక్టార్స్. సో L1, L2, L3 అనేవి ఆర్బిటాల్ యాంగులర్ మొమెంటం. మనం ఆల్రెడీ ఇంతకు ముందు చూసాం. మనం ఆర్బిటాల్ యాంగులర్ మొమెంటం, ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్, ఆ క్వాంటమ్ నెంబర్స్ లో చూసాం కదా. సో L1, L2, L3 అనేవి క్వాంటమ్ నెంబర్స్. దేనికి? ఆర్బిటాల్ క్వాంటమ్ నెంబర్స్. ఆర్బిటాల్ యాంగులర్ మొమెంటం కింద తీసుకుంటే కనుక ఆర్బిటాల్ యాంగులర్ మొమెంటమ్స్. ఆల్ ఆర్బిటాల్ యాంగులర్ మొమెంటం అంటే L1, L2, L3 ఈ మొత్తం కూడా ఆల్ ఆర్బిటాల్ యాంగులర్ మొమెంటం వెక్టార్స్ ఆఫ్ ది ఎలక్ట్రాన్ కంబైన్ టు ఫార్మ్ ది రిజల్టెంట్ వెక్టార్ L. Resultant vector L, where capital L is the resultant vector. Where capital L is the resultant vector. Resultant vector is equal to the all orbital angular momentum. All orbital angular momentum is equal to the resultant angular momentum L. So where capital L equal to L1 plus L2 plus L3 and so on. Okay. Next only. All the spin angular momentum vectors. All the spin angular momentum vectors. So S equal to S1 plus S2 plus S3 plus and so on. Here S1, S2, S3 are the spin angular momentum. All spin angular momentums, all spin angular momentum vectors is equal to the combine the form of resultant angular momentum. Resultant angular momentum, resultant vector S. Where resultant vector S is equal to the S1 plus S2 plus S3. Where S1, S2, S3 are the spin angular momentum. So all spin angular momentum is equal to the resultant vector. Where S is the resultant vector. So S equal to S1 plus S2 plus S3. Here all angular momentums L1, L2, L3 orbital angular momentums. This is the L is the resultant vector.
Same here. See, S1, S2, S3 are the spin angular momentums, where S is the resultant vector. Okay. Next, now LS combine to form the total angular momentum. మనకు టోటల్ యాంగులర్ మొమెంటం కావాలంటే కనుక LS combine the form. So J equal to L plus S. J equal to ఏంటంటే మనకి L plus S. Here total angular momentum is equal to J equal to here total L plus total S. Here is the LS coupling. చూడండి, ద టోటల్ యాంగులర్ మొమెంటం ఎలా తీసుకొచ్చంటే దీన్ని టోటల్ యాంగులర్ మొమెంటం వచ్చి ద టోటల్ యాంగులర్ మొమెంటం is equal to square root of J into J plus 1, square root of J into J plus 1 into H by 2 pi, where H is the Planck's constant, pi is the value 180. So H is the Planck's constant. ఈ విధంగా తీసుకుంటాం. దిస్ ఈస్ ద ఫస్ట్ వన్, LS కప్లింగ్. ఓకేనండి, LS కప్లింగ్ లో ఏమని చెప్పాం, L ఈక్వల్ టు L1 ప్లస్ క్యాపిటల్ L ఈక్వల్ టు స్మాల్ L1 ప్లస్ L2 ప్లస్ L3, వేర్ స్మాల్ L1, L2, L3 ఆర్ ద ఆర్బిటాల్ యాంగులర్ మొమెంటమ్స్. ఆల్ ఆర్బిటాల్ యాంగులర్ మొమెంటమ్స్ ఈజ్ ఈక్వల్ టు ది వెక్టార్. ఏ వెక్టార్ ఇది మనకి? ఆర్బిటాల్ వెక్టార్ L. ఇక్కడ కూడా సేమ్ ఎంత తీసుకుంటామంటే S1, S2, S3 స్పిన్ యాంగులర్ మొమెంటమ్స్. ఆల్ స్పిన్ యాంగులర్ మొమెంటమ్ ఈజ్ ఈక్వల్ టు ది రిజల్టెంట్ వెక్టార్ S. సో టోటల్ J ఈక్వల్ టు ఏమవుతుంది మనకి L ప్లస్ S. దిస్ ఈజ్ ద LS కప్లింగ్. అలాగే నెక్స్ట్ ఏంటి మనకి JJ కప్లింగ్. చూడండి, ద ఇంటరాక్షన్ బిట్వీన్ ది స్పిన్ అండ్ ఆర్బిటాల్ వెక్టార్స్. ఇది దేని కాంబినేషను? స్పిన్ అలాగే ఆర్బిటాల్ వెక్టార్స్. స్పిన్ ఆర్బిటాల్ వెక్టార్స్ ఆఫ్ ఈచ్ ఎలక్ట్రాన్ ఈజ్ మచ్ స్ట్రాంగర్ దెన్ ది ఇంటరాక్షన్ బిట్వీన్ ఎయిదర్ ది స్పిన్ వెక్టార్స్ ఆర్ ఆర్బిటాల్ వెక్టార్స్. స్పిన్ వెక్టార్స్ కి కానీ ఆర్బిటాల్ వెక్టార్స్ కంటే కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. ద ఆర్బిటాల్ అండ్ స్పిన్ మొమెంటమ్ ఆర్ యాడెడ్ టు ది అప్టైన్ ది రిజల్టెంట్ యాంగులర్ మొమెంటమ్ J. రిజల్టెంట్ యాంగులర్ మొమెంటమ్ J ఈక్వల్ టు L ప్లస్ S అన్నాం. ఇక్కడ అక్కడ ఏమని తీసుకుంటామంటే J1 బార్ ఈక్వల్ టు L1 బార్ S ప్లస్ L2 బార్ S, అలా బార్స్ లో తీసుకుంటాం. హియర్ JJ కప్లింగ్. JJ కప్లింగ్ లో ఏమవుతుందంటే మనకి ఫ్రమ్ దీస్ J ఈక్వల్ టు L ప్లస్ S కదా, మనకి J1 బార్ ఈక్వల్ టు L1 బార్ ప్లస్ S1 బార్, L1 బార్ ప్లస్ S1 బార్. అలాగే J2 బార్ ఈక్వల్ టు ఏమవుతుంది L2 బార్ ప్లస్ S2 బార్. సేమ్ J3 బార్ ఈజ్ ఈక్వల్ టు L3 బార్ ప్లస్ S3 బార్. L3 bar plus S3 bar. The total angular momentum of the atom J equal to sigma Ji అని రాసుకోవచ్చు. J equal to sigma J అంటే వేరు, I varies from 1 to 3 అంటే 1 to 3 లో రాసుకున్నాం కదా మనం. ఈ విధంగా అవుతుంది. ఇది మీకు 5 మార్క్స్ కి ఇంపార్టెంట్ టాపిక్ అడుగుతాడు ఎక్కువ. చూడండి, నెక్స్ట్ నాకు ఈ క్వశ్చన్ కూడా నాకు అసైన్మెంట్ రాసి సబ్మిట్ చేయండి. దీంట్లో నెక్స్ట్ ఇంకొక టాపిక్ ఉంది. ఆ టాపిక్ అయితే కనుక ఇది మొత్తం కంప్లీట్ అవుతుంది. మనకి ఈ లెసన్ మొత్తం కంప్లీట్ అవుతుంది. అంటే పేపర్ 5Bలో ఫస్ట్ యూనిట్ కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ అలాగే 5Aకి వెళ్ళి దాంట్లో సెకండ్ యూనిట్ స్టార్ట్ చేసుకుందాం. ఓకేనండి, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. అందరూ కూడా మర్చిపోకుండా నాకు ఇది అసైన్మెంట్ రాసి సబ్మిట్ చేయండి. నెక్స్ట్ క్లాస్లో వచ్చి మనకి నెక్స్ట్ టాపిక్ డిస్కస్ చేసుకుందాం. ఓకేనా గైస్, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.